సినిమా ప్రేమికులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రివ్యూ కొంచెం స్పెషల్, ఎందుకంటే ధనుష్ మూవీ కాబట్టి. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని డైరెక్ట్ చేసింది ధనుష్. ఈ విషయం చాలా మందికి తెలుసు కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడు చూద్దామని చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీంట్లో డౌట్ ఉందో చెప్పండి? అస్సలు లేదు. నేను మూవీని చాలా ఈగర్గా చూడడానికి వెళ్ళాను. చూసిన తర్వాత నా రియాక్షన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాస్ ఏంటి అండ్ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఫర్దర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మీరు ఎవరైనా ధనుష్ మూవీ చూసుంటే కనుక కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందా అనేది. ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడదాం. రాయన్ సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా హై మూమెంట్స్ ఉంటాయి. విజిల్ వేసేయాలి అనిపిస్తుంది, ఆటోమేటిక్గా వేసేస్తాం. మనం కొన్న టికెట్కి ఫస్ట్ హాఫ్లోనే న్యాయం జరిగిపోద్ది. ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క సీన్ వస్తూ ఉంటే మనకి మూవీ పైన ఇంట్రెస్ట్ అలా అలా పెరుగుతూ పోతుంది అనమాట. ధనుషే డైరెక్ట్ చేసిన రాయన్ మూవీలో నాకు కొన్ని నచ్చిన విషయాలు ఉన్నాయి. అదేంటంటే ప్రాపర్గా ఎమోషన్ని అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ని అండ్ మెయిన్లీ యాక్షన్ని, వీటన్నిటిని కూడా ప్రాపర్గా బ్లెండ్ చేశాడు. యాక్చువల్లీ ధనుష్ హీరో కదా, తనే డైరెక్ట్ చేస్తే సినిమా ఏమవుద్దో అని అనుకున్నా, కానీ డైరెక్టర్గా ఖచ్చితంగా మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు ధనుష్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి, రాసి పెట్టుకోండి. ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడాల్సిన ఒక విషయం ఉంది, దాని గురించి అందరూ మాట్లాడతారు, నేను కూడా మాట్లాడుతున్నా. బీజిఎమ్స్. సీన్ ఎలాంటిదైనా కూడా, సీన్లో అంత హై మూమెంట్ లేకపోయినా కూడా తన మ్యూజిక్తో విపరీతమైన హై మూమెంట్స్ క్రియేట్ చేశాడు ఏఆర్ రెహమాన్. మ్యూజిక్ విషయంలో చాలా బాగా న్యాయం చేశాడు ఏఆర్ రెహమాన్. నాకు నచ్చిన విషయం ఏంటంటే సాంగ్స్ నాకు అంతగా ఎక్కలేదు, కానీ మీకు ఎక్కుతాయి లేదో కూడా నాకు తెలియదు, మీకు ఎక్కొచ్చు కూడా. ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అనే ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలంటే దాంట్లో మెయిన్గా ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. ఈ సినిమాలో ఎమోషన్ బీభత్సంగా వర్కౌట్ అయింది, దానికే ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మెయిన్గా దీంట్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎమోషనల్ సెంటిమెంట్ అనేది మనకి బాగా టచ్ అవుతుంది, కరెక్ట్గా చెప్పాలంటే హార్ట్కి టచ్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ డైరెక్షనే కాదు, యాక్టింగ్ కూడా ఎరగదీశాడు. చాలా న్యాచురాలిటీ ఉంటుంది. యాక్టింగ్ చూసి ఖచ్చితంగా మనం సర్ప్రైజ్ అవుతాం, మనకు ఆ యాక్టింగ్ నచ్చొద్దు కూడా. అండ్ సెకండ్ వన్, సందీప్ కిషన్ బాగా పర్ఫామ్ చేశాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ తర్వాత ఎస్.జే. సూర్య, ఇతని గురించి ఏం చెప్తాం చెప్పండి. ఇతను వచ్చాడంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కనిపించరు, అందరినీ మింగేస్తాడు. ఇంకా ఉన్నారు ప్రకాష్ రాజ్, వరలక్ష్మి, వీళ్ళు కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. ఫైనల్లీ సినిమా చూడొచ్చా అని మీరు నన్ను అడిగితే అన్డౌటెడ్లీ చూసేయండి ఈ రోజే. దిస్ ఈజ్ అవర్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.